మలక్పేటలోని ముసరాంబాగ్ బ్రిడ్జ్ వద్ద మూసీ ప్రమాదకరంగా ప్రవహిస్తోంది. నగరంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో జంట జలాశయాల నీరుతో హుసేన్ సాగర్ నీరు మూసీలో కలవడంతో మూసీ ఉధృతి పెరిగింది. ఇప్పటికే మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు అధికారులు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ హారిక అందిస్తారు. కురుస్తున్న వానలకి ఒక పక్క మొత్తం అన్ని ఏరియాలు ముంపుకు గురవుతున్నట్టే తెలుస్తుంది. ఎందుకు అనంటే ముఖ్యంగా హైదరాబాద్లో చిన్న వానకే రోడ్లన్నీ జలమయమవుతాయి. అలాంటిది దాదాపు 12 నుంచి 15 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవుతుందంటే అసలు ఇది ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకు అనంటే ఇప్పుడు హుస్సేన్ సాగర్ కావచ్చు, 2 జలాశయాలు కావచ్చు, అంటే హిమాయత్ సాగర్ కావచ్చు, ఉస్మాన్ సాగర్ నుంచి కావచ్చు, అక్కడ గేట్లు ఎత్తారు. పైగా హుస్సేన్ సాగర్లో కూడా అక్కడ నీటి మట్టం పెరిగింది అని చెప్పి అక్కడ తూములు ఓపెన్ చేశారు. దానివల్ల ఇప్పుడు మూసీ నది కూడా మనం చూడొచ్చు. ఇది ఇప్పుడు ఎంత ఉధృతంగా పారుతుంది అని అంటే ఒకవేళ ఇదే ఉధృతి ఇంకా ఇలాగే కొనసాగితే ఈ బ్రిడ్జ్ కూడా కూలిపోయే అవకాశం ఉంది అని చెప్పేసి ఇక్కడ స్థానికులు మాట్లాడుతున్నారు. ఎందుకంటే మనం ఇప్పుడు ఆ బ్రిడ్జ్ కూడా చూడొచ్చు, ఒక పక్కకు సైడ్గా కొంచెం లైట్గా వంగినట్టు అయితే తెలుస్తుంది. అయితే ఆ క్యూబులు కూడా ఇప్పుడు కూలిపోయే అవకాశం ఉన్నట్టు అయితే తెలుస్తుంది అనేసి ఇక్కడ చాలా మంది మాట్లాడుతున్న విషయం. ఎందుకంటే ఇప్పటికే ఇది ఈ బ్రిడ్జ్ స్టార్ట్ చేసి దాదాపు 2 సంవత్సరాలు కావస్తుంది. అయినా కూడా ఇది పూర్తవ్వలేదు. అంటే గత ప్రభుత్వంలో ఇది మొదలుపెట్టినప్పటికీ ఇంకా ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇది కొంచెం స్లోగా నడుస్తుంది అని చెప్పేసి అంటున్నారు. పైగా ఇది గంట నుంచి ఈ ఉధృతి ఎప్పటి నుంచి అయితే ఈ గంట నుంచి ఇది కంటిన్యూస్గా పారుతూనే ఉంది. ఇప్పటి వరకు అసలు ఇక్కడ వరకు రాలేదు వాటరు. ఇప్పుడు చూసుకుంటే మాత్రం ఇంత దారుణంగా అంటే రోడ్డు పైకి వచ్చే అవకాశం ఉంది. అంటే ఒక పక్క అధికారులు మొత్తం ఎక్కడికక్కడ ప్రజల్ని అప్రమత్తం చేస్తూనే ఇంకో పక్క మాత్రం అంటే నిన్నటి వరకు ఈ రోడ్డు పైన నడిచారు. కానీ ఇవాళ చూసుకుంటే మాత్రం అసలు ఎవరు ఎక్కడికి వెళ్ళే పరిస్థితి లేదు. ఇంకో పక్క చూసుకుంటే ఈ ఉధృతికి పక్కనే ఉన్న ఏరియాలు కూడా ముంపుకు గురయ్యే అవకాశం ఉన్నట్టయితే తెలుస్తుంది. చూస్తుంటే కొన్ని పరిశ్రమలు ఉన్నాయి, ఇక్కడే ధోబీఘాట్ కూడా ఉంది. ఇంతవరకు అంటే ధోబీఘాట్కి సంబంధించి కూడా ఇంతవరకు ఇప్పటి వరకు మనం చూసుకుంటే ఈ వర్షానికి సంబంధించి ఈ మూసీ నది పరివాహక ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి అని చెప్పేసి అధికారులు మొదటి నుంచి చెప్తూనే ఉన్నారు. కానీ అసలు ప్రజలే వినట్లేదేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే ఇంతకు ముందు వరకు ఇక్కడ ధోబీఘాట్లో చాలామంది ఇక్కడ పనులు చేసుకున్నారు. సడన్గా ఈ ఉధృతి ఎప్పుడైతే మొదలయ్యిందో అప్పటి నుంచి వెళ్ళి ప్రజలందరూ ఒక పక్క ఇప్పుడే పోలీసులు వచ్చి పంపించేసిన పరిస్థితి. అయితే మలక్పేట్ ముసరాంబాగ్కి సంబంధించిన ఈ బ్రిడ్జ్కి సంబంధించి అయితే రోజంతా కురుస్తున్న ఈ ముసురుకే ఇప్పుడు అంటే దాదాపు ఒక గంట నుంచే ఇప్పుడు వర్షం బ్రేక్ ఇచ్చింది. అయితే ఇప్పుడిప్పుడు ఇక్కడ ప్రజలందరూ అవుతున్నట్టయితే తెలుస్తుంది. అయితే ఈ మూసీ నది ఎఫెక్ట్ మాత్రం చాలా ప్రాంతాలకు ఉన్నట్టయితే తెలుస్తుంది. అందులో ముఖ్యంగా మలక్పేట్, ఎన్టీఆర్ నగర్, అల్కాపురి, భరత్ సింగ్ నగర్, ఓల్డ్ మలక్పేట్, తీగలగూడ, ఇంకా బస్తీలు కూడా చాలా ఉన్నాయి. అంటే ఇవన్నీ బస్తీలన్నీ చూసుకుంటే ఇప్పుడు బస్తీల్లో ఉన్న డ్రైనేజ్ వాటర్ కావచ్చు, ఇటు ఒక హుస్సేన్ సాగర్ నుంచి కావచ్చు, 2 జలాశయాల నుంచి కావచ్చు, ఇలా ఇవన్నీ వాటర్ కూడుకొని ఇక్కడ రావడం వల్ల ఇప్పుడు దాదాపు ఇంతవరకు మొత్తం చూస్తుంటే మాత్రం బ్రిడ్జ్ కిందికి వెళ్ళి మొత్తం వాటర్ పోతూనే ఉన్నాయి. దాదాపు గంట నుంచి అంటే గంటకు ముందే ఇది మొదలయ్యింది. ఇంతవరకు అసలు ఈ డ్రైనేజ్ వాటర్ అంటే ఈ మూసీ నది ఇంత ఉప్పొంగలేదు. ఇప్పటికీ ఒక పక్క హైడ్రా సిబ్బంది కావచ్చు, అటు జిహెచ్ఎంసీ సిబ్బంది కావచ్చు, అందరూ వచ్చి ఇక్కడ సమన్వయంతో పనులు చేస్తున్నప్పటికీ కానీ ఇప్పుడు ఆ మూసీ నదిని అయితే ఆపే పరిస్థితులు అయితే లేవు. ఖచ్చితంగా ఇప్పుడు ఇక్కడ ఈ పరిసర ప్రాంతాల్లో ఎవరైతే ఉన్నారో అటు చాదర్ఘాట్ బ్రిడ్జ్ దగ్గర ఉన్న వాళ్ళు కావచ్చు, ఇటు ఈ ముసరాంబాగ్ బ్రిడ్జ్ కావచ్చు, వీళ్ళందరూ ఖచ్చితంగా అప్రమత్తం అవ్వాల్సిందే. ఎందుకంటే పనులన్నీ ఆగిపోయాయి. ఇటు బ్రిడ్జ్ పనులు కావచ్చు, ఇప్పుడు అన్ని పనులు ఆగిపోయాయి కాబట్టి ఇక్కడ ఉన్న చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే మనం చిన్న వర్షాలకే మొత్తం డ్రైనేజీలు కావచ్చు, మ్యాన్ హోల్స్ కావచ్చు, అవన్నీ ఉప్పొంగడం చూస్తూనే ఉన్నాం. అలాంటిది ఇప్పుడు దాదాపు ఎడతెరిపి లేకుండా వాన పడడం, దాదాపు వారం రోజుల నుంచి వెళ్ళి దాదాపు 15 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందంటే మామూలు విషయం కాదు. సో ఇదే ప్రాంతానికి చెందిన శేఖర్ గారు ఉన్నారు. అన్న, మీరు ఎప్పటి నుంచి ఉన్నారు ఇక్కడ? 1987 నుంచి నేను చిన్న బ్రిడ్జ్ ఉన్నప్పుడు 88లో ఈ కొత్త బ్రిడ్జ్ ఇప్పుడు కట్టినారు. అప్పుడు ఇక్కడ మూసీలో మేము బట్టలు ఉతికేవాళ్ళం. దాని తర్వాత ఇప్పుడు 92 వరకు ఇంట్లోనే వాష్ చేసేవాళ్ళం.
92 తర్వాత మాకు గవర్నమెంట్ సహాయంతో మేము హౌజులు కట్టించుకోవడము, బావి ఉండే ఆ బావి డిస్మెంటల్ చేసేసి బోర్ ఎప్పించుకోవడము, హౌజ్ కట్టించుకోవడము, ఇది పని చేయించుకోవడం కొద్దిగా జరిగింది. అయితే గత ఇప్పుడు ఒక 5 సంవత్సరాల నుంచి మాకు ఇదే పరిస్థితి ఉంది. ఇక్కడ ఈ మూసీ నది ప్రవహించడము, మా హౌజులలో వాటర్ రావడము మాకు ఇక్కడ చాలా ఇబ్బందికరంగా ఉంది. ఇంకోటి ఈ బ్రిడ్జి పని కూడా త్వరగా కావడం లేదు. 1.5 year అయింది. ఈ ఒక బ్రిడ్జి అయితే కూడా మాకు ఇంత ఇబ్బంది ఉండదు. ఇక్కడ దాదాపు 30 కుటుంబాలు జీవిస్తున్నారు. ఆ 30 కుటుంబాల్లో ఇప్పుడు జీవనాధారం 10 రోజుల వరకు ఇదే పరిస్థితి. ఇప్పుడు మా పరిస్థితి ఎట్లా, ఇప్పుడు మేము చేసుకుంటేనే మాకు ఏదైనా రోజు రొక్కాడితే డెక్కాడని ఆ పరిస్థితి మాది. ఇప్పుడు 10 కుటుంబాలలో ఇక లేడీస్ కానీ జెంట్స్ కానీ వాటర్లో పోయి బట్టలు తీసుకోవడము సడన్ చెప్పినారు మాకు అధికారులు, కానీ మేము అప్రమత్తమై మేము ఉండలేదు. సరే వస్తలే టైం ఉంటుంది కదా ఇంకా అది అనుకొని మేము చేసినాం. కానీ సడన్లీ వాటర్ రావడం వల్ల ఇక ఇబ్బంది అయిపోయింది, చాలా ఇబ్బంది అయిపోయింది మాకు. అంటే పొద్దున బాగానే ఉండేదా, ఇప్పుడు సడన్గా స్టార్ట్ అయిందా? సడన్గా జస్ట్ 1 hour నుంచి స్టార్ట్ అయింది. జస్ట్ మీరేం కోరుకుంటున్నారు ప్రభుత్వానికి, మీరు ఏం చెప్పాలి? మేము కోరుకునేది ఏం లేదు, బ్రిడ్జ్ త్వరగా పని చేయాలి. ఈ నాలాలు కానీ రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ ఏ వ్యవస్థ ఉన్నా అందరికి మంచి చేసి ఒక మంచి తొలగించి మంచి నీళ్లు మంచి ఫాస్ట్గా మూవ్ అయ్యేటట్టు చేస్తే మేము ఒక కోరుకునేది అదే గవర్నమెంట్తో. ఇంతవరకు మీకు ఎప్పుడు ఇలాంటి సమస్య రాలేదు, 5 సంవత్సరాల నుంచి ఈ సమస్య వస్తుంది అంటున్నారు, ఎందుకు అని అంటారు? ఎందుకంటే ఇప్పుడు నాలలు కానీ ఇంతమందికి బ్రిడ్జ్ ప్రాబ్లం ఉండే, బ్రిడ్జ్ పైకించి వెళ్ళి ఇదంతా డిస్మెంటల్ అయ్యి ఇంట్లోకించి మొత్తం MFL అక్కడ ఉంది కదా అదంతా మునిగిపోయింది. ఆ రూమ్లో పోవడం ఇళ్ళ పోవడము జరిగింది. ఇక గత ప్రభుత్వాలు చెప్పేవాడికే ఇప్పుడు కేటీఆర్ గారు ఇనాగ్రేషన్ చేసినారు. ఇప్పుడు ఈ కొత్త ప్రభుత్వం వచ్చింది, ఇంకా బ్రిడ్జ్ పని స్టార్ట్ చేసిన కొద్దిగా స్లో అయ్యింది. ఇంకా కొద్దిగా ఫాస్ట్ చేసేస్తే నెక్స్ట్ వర్షాకాలం వరకు ఈ పరిస్థితి రాదు. అదే మేము కోరుకుంటుంది. ఓకే అండి, థ్యాంక్ యూ. ఇప్పుడు ఇక్కడ ముసరంబాగ్కి సంబంధించి ఇక్కడ మలక్పేట ఏదైతే ఉందో ఇక్కడ కూడా ఇబ్బంది అయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. వీలైతే ట్రాఫిక్ డైవర్షన్ తీసుకుంటే బెటర్గా ఉంటుంది అని అయితే ఇక్కడ అధికారులు అయితే చెప్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం చూడొచ్చు, అంటే మొత్తం ఈ వాటర్ కూడా ఇటు వస్తున్నాయి. అంటే ఇటు అధికారులు అటు సిబ్బంది పని చేస్తున్నప్పటికీ ఇంకా ఈ వాటర్ మొత్తం ఇప్పుడు ఇదంతా ముంపుకు గురయ్యే అవకాశం ఉన్నట్టయితే తెలుస్తుంది. ఇది ఇక్కడి సమాచారం. కెమెరామెన్ భానుతో హారిక, హైదరాబాద్.